వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఆహారపు అలవాట్లు లేదా ప్లాస్టిక్స్ యూసేజీ లేదా సూపర్ ఫాస్ట్ ఫుడ్స్ లేదా వంశపారంపర్య లక్షణాలు కారణాలు ఏమైతేనే ఈ రోజుల్లో కోలోరెక్టల్ క్యాన్సర్స్ పెద్ద పేగు చివరి భాగం క్యాన్సర్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అది ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఎక్కువ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు. మరి వీటికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఇతర ఆరోగ్య సమస్యలకి, డైజెస్టివ్ డిజార్డర్స్కి ఈ క్యాన్సర్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా? తొలి దశలో గుర్తించాలంటే ఎలాంటి చెకప్స్ చేయించుకోవాల్సి ఉంటుంది? ఎప్పుడైనా పైల్స్కి వీటికి కన్ఫ్యూజ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందా? కోలోరెక్టల్ క్యాన్సర్స్కి వచ్చిన ట్రీట్మెంట్స్లో ఆధునికతలు ఏంటి? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ కోలోరెక్టల్ సర్జన్ డాక్టర్ కిషోర్ ఆలపాటి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు షో. అంటే మీరు ఇప్పుడు చెప్తూ ఉంటారండి కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయని, ఎందుకంటారు? అంటే ఈ హిస్టారికల్గా చూసుకుంటే కనుక మనకి కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే మనం ప్రిడామినెంట్గా పెద్ద పేగ్ క్యాన్సర్స్ని కోలోన్ అండ్ రెక్టమ్ క్యాన్సర్స్ కింద పరిగణిస్తాం. ఈ మన ఆహారపు అలవాట్లు అవనివ్వండి, లేదంటే దాంతోపాటు వచ్చే ఒబేసిటీ అవనివ్వండి, లేదంటే మనం కన్జ్యూమ్ చేసుకునే వాటర్ పరంగా చూసుకున్నా కానీ, టైమింగ్స్ కానీ, ఆడ్ టైమింగ్స్, స్టోర్డ్ ఫుడ్స్, తర్వాత ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్, ఇవన్నీ మనకి కన్జంప్షన్ అనేది బాగా పెరిగిపోయింది. సో ఈ కన్జంప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే కనుక భూమిలోంచి బయటకు వచ్చిన తర్వాత మనం పళ్ళని దాకా వచ్చే ట్రాక్ రికార్డ్ అనేది ఒకటి మెయింటైన్ అయ్యేది. ఆల్మోస్ట్ అన్ని రకాల ఆహారాలు మనం తినే అన్నం దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి, మనం తాగే మంచినీళ్ళ వరకు. బట్ ఈ రోజుల్లో చూసుకుంటే కనుక చాలా వరకు మనం కన్జ్యూమ్ చేసుకునేవన్నీ ఒక ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా వెళ్ళి అది ప్యాకేజింగ్ అయ్యి ఆ తర్వాత మనం దాన్ని మెల్లగా మనకి ఇష్టం వచ్చిన సమయంలో మనకి కుదిరిన సమయంలో దాన్ని కన్జ్యూమ్ చేసుకోవడం. సో ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది హిస్టారికల్గా మన భారతీయులకి పెద్దగా అలవాటు లేదు. సో ఆ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద టైప్స్ ఆఫ్ ఫుడ్ అంటే మనం ఆహారపు అలవాట్లు మారడమే కాకుండా ఆహారం తినే పదార్థాలు కూడా మనం సిగ్నిఫికెంట్గా మనం మార్చడం వల్ల మన పేగుకి చాలా ఎక్కువ ఇంపాక్ట్ రావడం అనేది జరిగింది. ఆ ఇంపాక్ట్ మూలన ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ డెఫినెట్గా మనం పెరగడం అనేది చూస్తున్నాం తరచుగా ఈ మధ్య. ఎవరినైనా తరచూ ఎసిడిటీ కానీ, డైజెస్టివ్ డిజార్డర్స్ కానీ, లేకపోతే కాన్స్టిపేషను ఇలాంటి సమస్యలు ఉండి ఇలాంటి క్యాన్సర్స్కి గురవుతున్నట్టుగా ఏమన్నా గమనించారా? అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ ఫలానా ఆహారపు అలవాట్ల మూలాన కాన్స్టిపేషన్ అనేది ఒక వ్యాధిలాగా తయారైంది మనకి. ఇప్పుడు గతంలో మేము మెడిసిన్లో ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ అనే వ్యాధి వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెస్టర్న్ వరల్డ్ వ్యాధి కింద పరిగణించేవాళ్ళు. సో హిస్టారికల్గా కాన్స్టిపేషన్ అంటే వెస్టర్న్ వరల్డ్స్ మనకి కానీ, భారతీయులకు కానీ, లేకపోతే ఆఫ్రికన్స్కి కానీ మనం ప్రొడామినెంట్గా ఫైబర్ ఈటింగ్ పాపులేషన్ మనది. అంటే పీచు పదార్థం, ఆకుకూరలు, కూరగాయలు, లేకపోతే ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అట్లాంటివి తినడం మనకు బాగా అలవాటు. సో ఆ న్యాచురల్ ఫుడ్స్ మనకు తినడం అలవాటు ఉండటం వలన సహజంగా మనకు పీచు పదార్థం ఎక్కువగా వచ్చేది. ఆ పీచు పదార్థం ఎక్కువగా రావడం వల్ల మోషన్ అనేది మనకి 1-2 సార్లు ఇంకా ఏమైనా ఉంటే ఒకసారి ఎక్కువ అయ్యేదే కానీ తక్కువ అయ్యే పరిస్థితి ఉండేది కాదు. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎప్పుడైతే మనం తీసుకోవడం మొదలుపెట్టామో దాంట్లో వచ్చే కెమికల్స్ కానీ, దాంట్లో వచ్చే ఎడిటివ్స్ ఆర్ ప్రిజర్వేటివ్ ఎడిటివ్స్ అంటే వాళ్ళు తయారు చేసినది ఒక సీసాలో మనకి దాని స్మెల్ పోకుండా, లేకపోతే కలర్ పోకుండా, లేకపోతే దాని టేస్ట్ మిగిలిపోవడానికి గాను they do add some preservatives and additives to that. సో ఇవన్నీ కృత్రిమంగా వాటిలో యాడ్ అయినవి. వీటి వల్ల ఎంతో కొంత డెఫినెట్గా కాన్స్టిపేషన్ అనేది సహజంగా మనం ఈ మధ్యన చూడడం గమనిస్తున్నాం. సో మనం మేము పేషెంట్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా సహజంగా ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, ఫలాలు తినేవాళ్ళు కాన్స్టిపేషన్ అనేది చాలా మితంగా ఉంటుంది. ఈ ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్గా కాన్స్టిపేషన్ అనేది అమితంగా కనపడదు. ఓకే. ఈ ప్లాస్టిక్ యూసేజ్ అనేది మాత్రం ఎక్కువగా చూస్తుంది మనం వాటర్ బాటిల్స్ అండి. అది చాలా కన్వీనియంట్గా ఉంటుంది కదా, అంటే గ్లాస్ బాటిల్ క్యారీ చేయడం కష్టంగా ఉంటుంది ఎక్కడికైనా ట్రావెలింగ్ టైంలో. కానీ ఇంకా ఎక్కువ యూసేజ్ బయటకు వెళ్ళే వాళ్ళైనా లేకపోతే ట్రావెల్ చేసే వాళ్ళైనా ప్లాస్టిక్ బాటిల్ అనేది చాలా కామన్గా యూజ్ చేస్తారు. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారు?
ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల డెఫినెట్గా మేజర్ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ప్లాస్టిక్ బాటిల్ అది బాటిల్ చేసిన దగ్గర నుంచి మనం ఒక కస్టమర్ దాన్ని కన్జ్యూమ్ చేసే వరకు వాటర్ అనేది అందులో నిల్వ ఉండిపోయిన వాటరే. అది ఎప్పుడు తయారైనది అనేది ప్లాస్టిక్ బాటిల్ దెర్ ఇస్ నో వే వీ కెన్ కీప్ ఎ ట్రాక్ ఆఫ్ దాట్. అది కాకుండా తయారైన సీసా మళ్ళీ అది ఎక్కడెక్కడ ఎలా ప్రయాణం చేసి అల్టిమేట్గా స్టోర్లో షెల్ఫ్ మీదకి వచ్చి ఆ స్టోర్లో షెల్ఫ్ మీద నుంచి మనం తీసుకుని తాగడం అనేది అంతకాలానికి జరిగింది అనేది కూడా ఇబ్బంది. సో ఇందాక మనం అనుకున్నట్టు ఒక ప్లాస్టిక్ బాటిల్ మంచినీళ్ళు సీసా మనం కార్లో ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు టక్మని తీసుకుని ఒక్కొక్కటి తాగి కార్లో పెట్టుకుంటాం. అది పెట్టుకున్న తర్వాత అది ఆ మర్నాడో లేకపోతే అది అట్లా కార్లోనే ఉండిద్ది, ఆ కార్ ఎండ్లో ఉండిద్ది. అది ఆ మర్నాడో లేకపోతే 2 రోజుల తర్వాత మనం తీసుకుని తాగితే కనుక ఆ టేస్ట్లోనే మనకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఎందుకు వస్తుంది అట్లా అంటే ఈ ప్లాస్టిక్ అనేది ఎమీన్స్ అనే టైప్ ఆఫ్ గ్యాస్ ఒకటి వెన్ దే గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్. ఇప్పుడు టైర్ని కాలిస్తేనో లేదంటే ప్లాస్టిక్ని కాల్చినప్పుడు మనకు ఒక రకమైన వాసనతో కూడిన పొగ వస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ ఫ్యూమ్స్ మనకి వాటర్ బాటిల్ లోపలికి ఎమిట్ అవుతాయి. ఎమిట్ అయినప్పుడు అండ్ దిస్ ఇస్ ప్రూవెన్ సైంటిఫికలీ డిఫరెన్స్ వచ్చేది అండ్ సైంటిఫిక్గా ఇది ప్రూవ్ చేసిందే. సో సైంటిఫిక్గా చెప్పేది కూడా ప్లాస్టిక్ బాటిల్స్లో మీరు వాటర్ కన్స్యూమ్ చేసుకునేటప్పుడు మేక్ షూర్ దట్ అట్లీస్ట్ తీసుకునే పరిస్థితి ఉంటే కనుక మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ అ ఫ్రెష్లీ ఓపెన్ వాటర్ బాటిల్ అండ్ విచ్ ఇస్ నాట్ బిన్ సోకింగ్. అంటే ఎండలో మరీ ఎక్కువ కాలం ఉండి నీరు పాడైపోయిన తర్వాత మీరు కన్స్యూమ్ చేసే పరిస్థితి అయితే తెచ్చుకోమాకండి అనేది ఇచ్చే సలహా. ఒక కాల్ చూద్దామండి. సుబ్బారావు గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సుబ్బారావు గారు, చెప్పండి. డాక్టర్ గారు వచ్చి కొలనోస్కోపీ చేయించాను డాక్టర్ గారు. కొలనోస్కోపీలో 2 columns ఆఫ్ గ్రేడ్ 2 ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేది డాక్టర్ గారు. అవునండి. 2 columns ఆఫ్ గ్రేడ్ 2 ఇంటర్నల్ హెమరాయిడ్స్. అదే అది దీనికి ఏదన్నా దీనికి ఏంటి డాక్టర్ గారు? వరి అవ్వాల్సింది ఏం లేదండి. హెమరాయిడ్స్ అంటే బేసిక్గా మనం అచ్చ తెలుగులో మొలలు అర్షమొలలు అని అనుకుంటాం. సాధారణంగా 50వ సంవత్సరం 60వ సంవత్సరం వచ్చేపాటికి ఎవరికైనా 1-2 లేదంటే 2-3 కాలమ్స్ ఆఫ్ హెమరాయిడ్స్ అనేవి సాధారణంగా కనపడతాయి. వాటి నుంచి మీకు బ్లీడింగ్ కానీ నొప్పి కానీ మంట కానీ ఏమీ లేనంతకాలం, మీకు మోషన్ కూడా ఫ్రీగా అవుతున్న పరిస్థితి ఉన్నంతకాలం మీరు దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిందేం లేదు. ఓకే. ఇతర డైజెస్టివ్ డిజార్డర్స్ ఉంటుంటాయి కదండి, అల్సరేటివ్ కోలైటిస్ అని, రకరకాల ఐబిడి, ఐబిఎస్ అని, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అవి ఏమన్నా క్యాన్సర్కి లీడ్ చేసే రిస్క్ ఉంటుందంటారా వీటిలో ఏవైనా? ఉంటుందండి. ఇప్పుడు ఐబిడి అంటే బేసిక్గా ఐబిఎస్ అనేది ఒకటి ఉంది. దాన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని అంటాం. ఐబిడి ఏమో ఇరిటబుల్ బౌల్ డిజీజ్ ఆర్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్, సారీ. సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే బేసిక్గా ఎవరికైనా అతిగా లూజ్ మోషన్స్ అవడం కానీ లేదంటే మరీ అతిగా టైట్గా మోషన్ అవడం, అంటే ఇన్ స్పైట్ ఆఫ్ మనం జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మనకి లూజ్ మోషన్స్ అట్లా అవుతున్నాయి అనుకున్నా, లేదంటే 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ మోషన్ అవ్వని పరిస్థితి ఉండి అటువంటి పేషెంట్స్ మనం కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేసి అది బ్లడ్ టెస్ట్ అవనివ్వండి, ఎండోస్కోపీ అవనివ్వండి, కొలనోస్కోపీ అవనివ్వండి, అన్నీ చూసుకుని ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదు అని మనం నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చే డయాగ్నోసిస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అదేంటంటే కేవలం పేగు ఫంక్షనింగ్ అనేది కొంచెం ఆల్టర్ అవ్వడం జరిగింది అంతే తప్పించి దానివల్ల ఆ ఫంక్షనింగ్ కొంచెం తేడా రావడం వల్ల లూజ్ మోషన్ అవడం కానీ లేదంటే గట్టి మోషన్ అవడం కానీ 2 రోజులకు ఒకసారి అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు, అంటే స్వతహాగా పేగులో మనం ఎటువంటి ఇబ్బంది లేదు అనేది ఇన్వెస్టిగేషన్ల ద్వారా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కింద పరిగణిస్తాం. ఓకే. అదే లూజ్ మోషన్స్ అవుతున్నాయి లేదంటే టైట్ మోషన్స్ అవుతున్నాయి లేదంటే అప్పుడప్పుడు రక్తపు విరేచనాలు లేదా జిగట రక్తపు విరేచనాలు అవుతున్నాయి, అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఈ బ్లడ్ టెస్టులతో పాటు మోషన్ టెస్టులతో పాటు మనం కొలనోస్కోపీ కూడా చూసుకున్న తర్వాత పేగు లోపల పొరలో కనుక ఇన్ఫ్లమేషన్ అనేది కనపడితే కనుక మనం బయాప్సీ చేసుకుని దాన్ని డబుల్ కన్ఫర్మ్ చేసుకుంటాం మైక్రోస్కోప్ కింద పెట్టుకుని, అప్పుడు దాన్ని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అనే వ్యాధి కింద పరిగణిస్తాం. సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది వ్యాధి కాదు, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అనేది ఒక వ్యాధి.
సో ఆ వ్యాధిలో 2 రకాలు, అల్సరేటివ్ కొలైటిస్ అని ఒక రకం ఉండిద్ది, క్రోన్స్ కొలైటిస్ అని ఒక రకం ఉంది. రెండుకి ప్రస్తుతానికైతే కారణాలు ఏంటి అనేది మనకి ఇంకా సైన్స్ పరంగా మనకి ఇంకా ప్రూఫ్ అయితే దొరకలేదండి. బట్ ఇన్ జనరల్గా మనం చెప్పేది ఏంటంటే చాలా కొద్దిగా జన్యుపరంగా తరతరాల నుంచి ట్రాన్స్మిట్ అవ్వడానికి అవకాశం ఉంది. బట్ సాధారణంగా మేము చూసేది ఏంటంటే చేంజ్ ఆఫ్ వెదరు, చేంజ్ ఆఫ్ డైట్, చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో మేము ఇండియాలో సాధారణంగా చూసేది ఏంటంటే యంగ్స్టర్స్ ఇక్కడ పుట్టి పెరిగి ఇంజనీరింగో లేకపోతే ఎంబీబీఎస్లో చదివి మాస్టర్స్కి ఎప్పుడైతే యూఎస్ వెళ్తారో వెళ్ళిన తర్వాత సడన్గా వాళ్ళకి చేంజ్ ఆఫ్ డైటరీ హ్యాబిట్స్, చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంటు, సాధారణంగా మాకు కనపడే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ యంగ్స్టర్స్ అందరూ ఈ పాయింట్స్లో ఫిట్ అవుతారు. సో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్, ఈ క్రోన్స్ డిజీజ్ కానీ అల్సరేటివ్ కొలైటిస్ కానీ వస్తే కనుక ఒకసారి మనకు డయాగ్నోసిస్ అనేది జరిగితే కనుక అది జీవితకాలం మనం దాంతో శేష జీవితం గడపాల్సిందే. సో ఎంతో కొంత ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ ఉండాలి. మనం వీటిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రోన్స్ కొలైటిస్ కానీ ఫ్రీక్వెంట్గా ఫ్లేరప్, అంటే మనం ఒక షుగర్ పేషెంట్ ఎట్లా అయితే ట్యాబ్లెట్ తీసుకుని షుగర్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఫ్లేరప్ వస్తుందో అట్లాగా ఈ అల్సరేటివ్ కొలైటిస్ అనేది మనం ట్యాబ్లెట్స్ తీసుకుని కంట్రోల్లో ఉంచుకున్నంతకాలం ఇబ్బంది కలగదు. కానీ ఫ్రీక్వెంట్గా ఫ్లేరప్స్ రావడం, మళ్ళీ మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడం, అటువంటి పరిస్థితుల్లో ఒక 10 నుంచి 12 సంవత్సరాల తర్వాత, అంటే డయాగ్నోసిస్ అయిన తర్వాత నుంచి 10 నుంచి 12 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రిస్క్ ఆఫ్ డెవలపింగ్ కోలన్ క్యాన్సర్ కానీ రెక్టల్ క్యాన్సర్ కానీ మామూలు ప్రజానీకానికన్నా 20 నుంచి 30% ఎక్కువ ఉంటుంది. సో 20 to 30% ఇంక్రీజ్ ఇన్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్తాం. ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. మా మదర్కు 3 years కింద ఈ పేగు క్యాన్సర్ వచ్చింది సార్. చెప్పండి. అయితే ఆపరేషన్ చేయించినాం సార్. చేయించిన తర్వాత ఒక్కటే ట్యాబ్లెట్ ఇచ్చింది సార్, ఏది ఇమానిట్ 400 అని వాడుతున్నాం. నిమ్స్లో చేయించినాం సార్ మా మదర్. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒకటే టాబ్లెట్ ఇచ్చారంటారా? ఒకటే టాబ్లెట్, అదే కంటిన్యూ చేస్తున్నాం సార్. వేరే ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు సార్. అంటే ఏదైనా ప్రాబ్లం అంటే మాకు చెప్పని కూడా చెప్పలేదు సార్. వాళ్ళు క్యాన్సర్ అని తెలుసు, ఇక అంతేగాని ఇది ఒకటే టాబ్లెట్ వాడమని చెప్పింది. రైట్ సార్. ఏ వరీ అవ్వాల్సింది ఏం లేదండి. అంటే మీరు సర్జరీ అయిన తర్వాత టాబ్లెట్లు ఏం వాడుతున్నాం అనేది ఎంత ముఖ్యం, సర్జరీ అయిన తర్వాత కంటిన్యూస్గా ఫాలోఅప్ అనేది చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాసిక్గా ఈ గత 15-20 సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక మీరు ఎక్కడ చూసినా హెడ్లైన్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ సర్వైవింగ్ అ లాట్ మోర్ లాంగర్ కంపేర్డ్ టు బిఫోర్. అంటే వ్యాధితో మనం గ్రహించిన తర్వాత ఈ క్యాన్సర్ బాధితులందరూ ఎక్కువ కాలం బతుకుతున్నారు ఈ రోజుల్లో. ఎందుకు ఎక్కువ కాలం బతుకుతున్నారంటే మనం కేవలం వాళ్ళని కంటి చూపు మేరలో ఉంచుకోవడం, సంవత్సరానికి ఒకసారో లేకపోతే 6 నెలలకు ఒకసారో రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవడం, ఒకవేళ ఏమన్నా టెస్టులో పాజిటివ్ వస్తే కనుక దాన్ని మనం ఎర్లీ స్టేజెస్లోనే, అంటే ముందస్తుగానే మనం దాన్ని గుర్తించడం, దానికి సరిపడా ట్రీట్మెంట్ చేసుకోవడం. సో ఇప్పుడు ఆడియన్స్ అడిగిన క్వశ్చన్ ప్రకారం కోలోరెక్టల్ క్యాన్సర్కి సర్జరీ అయిన తర్వాత, ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మెడికల్గా అయితే ఏమి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకే. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే 6 monthsకి ఒకసారి కంపల్సరీగా మనం ఆ బ్లడ్ టెస్ట్, లేదంటే దాంతోపాటు వచ్చే సిటీ స్కాన్ కానీ హోల్ బాడీ పెట్ స్కాన్ కానీ 6 monthsకి ఒకసారి రెగ్యులర్గా చేయించుకుంటా, మళ్ళీ మనకి ఎక్కడ ఎటువంటి స్పాట్స్ కనపడట్లేదు, రక్త పరీక్షలు అంతా కంప్లీట్గా నార్మల్గానే ఉంది, ఈ పరిస్థితి మెయింటైన్ చేసుకున్నంతకాలం మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు. ప్లస్ ఆ స్టేజ్ కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఒకవేళ సర్జరీ అయిన స్టేజ్ కనుక బిగినింగ్ స్టేజెస్లో, అంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉంటే కనుక చాలామంది పేషెంట్స్కి అసలు ట్రీట్మెంట్ ఏం అవసరం ఉండదు. కేవలం సర్వేలెన్స్ అంటాం మనం దాన్ని. అంటే వాళ్ళు కంచూపు మేరలో ఉంచుకొని రెగ్యులర్గా మనం టెస్టులు చేయించుకోవడం, 4-5 సంవత్సరాలు సర్జరీ అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు మనం రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటా ఉన్న తర్వాత 5 సంవత్సరాలు అయ్యేసరికి కంప్లీట్గా అన్నీ నార్మల్గా కనపడుతున్నాయి అనుకుంటే కనుక పేషెంట్ ఈజ్ క్యాన్సర్ ఫ్రీ అనేది మనమే రాసి పంపించేయడం జరుగుతుంది. సో ఫాలోఅప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో, హలో, నమస్తే, చెప్పండి.
మేడం ఇది కీలెడ్ లెక్క అవుతుంది మేడం, హైపోట్రఫ్ స్కార్ లెక్క. మీ క్వశ్చన్ క్లియర్గా లేదండి, క్లియర్గా అడగండి. హలో, క్లియర్గా మీ క్వశ్చన్ అడగండి. అంటే మనకు ఇంతకుముందు బన్స్ అయినాయి మేడం. ఓకే, బన్స్ వల్ల ఇప్పుడు కాయ కడుతుంది మేడం. ఓకే, మీ క్వశ్చన్ డెర్మటాలజిస్ట్తో డిస్కస్ చేస్తే బెటర్ అండి. మనం కోలోరెక్టల్ సర్జన్తో డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అయితే ఈ క్యాన్సర్ లక్షణాలుకి హెమరాయిడ్స్ కానీ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇలాంటి లక్షణాలకి ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యే రిస్క్ ఉంటుందా? ఉంది, కంపల్సరీగా. ఎస్పెషలీ ఇప్పుడు మనకి రెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగులో మనం మొదటి 6 అడుగులు లెంగ్త్ పెద్ద పేగు ఉంటే కనుక మొదటి 5 అడుగులు దాన్ని కోలన్ అంటాం, ఆఖరి అడుగున్నరని రెక్టమ్ అని అంటే మోషన్ పేగ్ కింద పరిగణిస్తాం. ఈ రెక్టల్ క్యాన్సర్ అనేది సాధారణంగా యంగర్ జనరేషన్లో అనేది మనకు కనపడదు. అంటే యంగర్ జనరేషన్ లెస్ దెన్ 40, 45. అయితే ఈ గత 4-5 సంవత్సరాల్లో మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఈ రెక్టల్ క్యాన్సర్ ఇన్ యంగర్ జనరేషన్ అనేది ఒక మేజర్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ అనేది తయారైంది. ఓకే, సో అంటే రెక్టల్ క్యాన్సర్ ఇన్ యంగర్ పేషెంట్స్ అంటే నాకు యంగెస్ట్ పేషెంట్ ఈ మధ్య నేను ఆపరేషన్ చేసిన వాళ్ళల్లో 9th క్లాస్ చదివే బాబుకి చేశాను. 9th క్లాస్ చదువు, 9th క్లాస్. అంటే ఒబేస్గా ఏమైనా ఉన్నాడా? నార్మల్ కుర్రాడు. ఓకే, నెల్లూరు ఏరియా నుంచి వచ్చాడు. ఏంటి మోషన్లో బ్లడ్ పడుతుంది అనుకుంటే కనుక వాళ్ళ మదర్ తీసుకెళ్ళి టెస్టులు చేయించారు. చేయించి కొలనోస్కోపీ చేస్తే కనుక నెల్లూరులో అది రెక్టల్ క్యాన్సర్ అని వచ్చిన తర్వాత అక్కడనే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చేయించుకున్నాడు ఆ కుర్రాడు. అయిన తర్వాత లేదు మోషన్ పేగ్ మొత్తం తీసేయాలి, పర్మనెంట్ బ్యాగ్ పెట్టే పరిస్థితి ఉందని చెప్తే మొత్తానికి ఆ కుర్రాడు తనే 9th క్లాస్ స్టూడెంట్ అయ్యుండి యూట్యూబ్లో అన్నీ ఎతుక్కుని నేను ఒకసారి వెళ్ళి కిషోర్ సార్ని కలవాలని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చి మమ్మల్ని కలిసాడు. కలిసిన తర్వాత సర్జరీ చేసాం. సరే, అదే డిఫరెంట్ స్టోరీ. బట్ ఇప్పుడు ఆ బ్యాగ్ పెట్టాల్సిన అవసరం పడలేదు. టెంపరీ బ్యాగ్ అయితే టెంపరీ పేగు అటాచ్ చేసిన తర్వాత టెంపరీ బ్యాగ్ అనేది పెట్టాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి కీమోథెరపీ కంప్లీట్ చేసుకుంటున్నాడు. తర్వాత మనం టెంపరీ బ్యాగ్ కూడా లోపల పెట్టేయడం అనేది జరుగుతుంది. త్వరలో ఇప్పుడు ఈ 10th ఎగ్జామ్స్ కూడా రాయబోతున్నాడు. అట్లా ఈ యంగర్ జనరేషన్లో రెక్టల్ క్యాన్సర్ అనేది వచ్చే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళల్లో డెఫినెట్గా మనం పైల్స్కి కన్ఫ్యూజన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం సిమ్టమ్స్ అంటే ఏంటి నీకు ఇబ్బంది, నీ ప్రాబ్లం ఏంటి అని మనం అడిగామంటే నాకు చాలామందికి పేషెంట్స్ వచ్చి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సార్ అంటారు. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏంటి, మనం దాన్ని 4-5 క్వశ్చన్లతో మనం అనలైజ్ చేసుకుంటే కడుపు ఉబ్బరం ఒకటి, మోషన్ సరిగ్గా అవ్వకపోవడం ఒకటి, లేదంటే మోషన్ అయినా టైట్గా అవి, దాంతోపాటు రక్తం రావడం, లేదంటే దాంతోపాటు కొంచెం జిగురు పడడం. రైట్, ఇవి సర్వసాధారణంగా నేను రోజుకు ఒక 20-30 మంది ఓపెన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్లో పేషెంట్స్ చూస్తే కనుక కనీసం ఒక 20 మంది అంటే 70-80% మంది పేషెంట్స్ ఇవే కంప్లైంట్స్తో నా దగ్గరికి రావడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ పైల్స్ అయినా ప్రాబ్లం అంటే కాదు, అందులో మెజారిటీ ఆఫ్ దెమ్ పైల్సే ఉంటారు. కానీ ఆ పైల్స్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దానికి పైల్స్కి సంబంధించి కొబ్బరి నీళ్ళలోకి వెళ్ళడం కానీ, మోషన్ ఫ్రీ అయ్యేటట్టు చూసుకోవడం కానీ, లేదంటే సాత్వికమైన ఆహారం తినడం కానీ, ఇటువంటి మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత కూడా మనకు అదే ఇబ్బంది కంటిన్యూ అవుతుంది అనుకుంటే కనుక కంపల్సరీగా దాన్ని మనం ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి. సో ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాల్సిన వాటిల్లో ప్రప్రదమైన ఇన్వెస్టిగేషన్ ఏంటంటే కొలనోస్కోపీ. అంటే మనం కెమెరా పెట్టుకుని ఒకసారి ఆసనంలోకి కెమెరా పెట్టుకుని పెద్ద పేగుని ఒకసారి మనం చూసుకునే పరిస్థితి కంపల్సరీగా పెట్టుకోవాలి. అది నార్మలా అబ్నార్మలా అనేది మనం నిర్ధారించుకోవాలి. అప్పుడు మనం అబ్నార్మల్ అంటే సో మనకి సిమ్టమ్స్ మొదలైన 2-4 లేదంటే 2-6 వారాల్లో మనకి ఆ పైల్స్ కనుక వ్యాధి అయితే కనుక పైల్స్ కానీ ఫిషర్ కానీ కంప్లీట్గా క్యూర్ అయిపోవాల్సిందే. ఆ సమయంలో అవ్వలేదనుకుంటే కంపల్సరీగా మనం దానికి ఇన్వెస్టిగేషన్ చేసుకోవాల్సిందే. దాన్ని మళ్ళీ మనం 200% కొలనోస్కోపీ పెట్టుకుని మనం నిర్ధారించుకోవాల్సిందే. సో చాలా అతి సాధారణంగా ఈ రెండుకి మధ్యన కన్ఫ్యూజన్ అనేది జరుగుతూ ఉంటుంది. తొలి దశలో నిర్ధారించారనుకోండి, ట్రీట్మెంట్స్ తోటి చాలా వరకు క్యూర్ చేయడం సాధ్యం అంటారా? సాధ్యం.
సో ఇప్పుడు కోలన్ క్యాన్సర్ కానీ రెక్టమ్ క్యాన్సర్ కానీ మనం స్టేజ్ 1లో కానీ స్టేజ్ 2లో కానీ మనం దాన్ని గుర్తించగలిగితే కనుక చక్కటి ట్రీట్మెంట్లు వచ్చినాయి ఈ రోజుల్లో. లాప్రోస్కోపిక్ సర్జరీలు, రోబోటిక్ సర్జరీలు, ప్లస్ ఇప్పుడు మనం వినే నెక్స్ట్ జనరేషన్ మెడికేషన్స్ అన్ని విధాలా చాలా చక్కగా రెస్పాన్స్ కనపడుతుంది. ఆల్మోస్ట్ 90 నుంచి 95% వరకు స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్న పేషెంట్స్ నార్మల్ లైఫ్ని లీడ్ చేసేయగలుగుతారు. ఒకవేళ స్టేజ్ 3కి వెళ్తే కనుక అది డ్రమాటిక్గా 50%కి పడిపోయిద్ది. సో ఆ సర్వైవల్ అనేది డ్రమాటిక్గా పడిపోయింది. అదే స్టేజ్ 4 అయితే కనుక ఇంకా మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్ కాబట్టి ఇంకా క్లిష్ట పరిస్థితి అది. కోలోరెక్టల్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే ఏదని చెప్తారు? రెక్టమ్ క్యాన్సర్ వరకు చూసుకుంటే కనుక ఈ సర్జరీ, ఈ రెక్టల్ క్యాన్సర్కి స్టేజింగ్ అనేది అతి ముఖ్యమైన విషయం సర్జరీ అవడానికి ముందర. సో రెక్టంలో మనకి క్యాన్సర్ గడ్డని గుర్తించిన తర్వాత దాన్ని మనం స్టేజింగ్ పరిగణంగా దానికి ఎంఆర్ఐ స్కానింగ్ ఒకటి, అవసరమైతే హోల్ బాడీ పెట్ సిటీ స్కానింగు, ప్లస్ ఇతరత్ర రక్త పరీక్షలు అన్నీ చేసుకున్న తర్వాత ఈ రెక్టల్ క్యాన్సర్ అనేది స్టేజ్ 2లో ఉందా స్టేజ్ 3లో ఉందా అనేది మనం నిర్ధారించుకుంటాం. దాని ప్రకారం గతంలో డైరెక్ట్గా క్యాన్సర్ అని తెలవంగానే పెద్ద పేగు కాకుండా నేను మాట్లాడేది రెక్టమ్ మోషన్ పేగ్ గురించి, డైరెక్ట్గా ఆపరేషన్కి వెళ్ళడం అనేది జరిగేది. ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేగు మొత్తం రిమూవ్ చేసేసి ఆసనం కూడా క్లోజ్ చేసేసుకుని పర్మనెంట్గా బ్యాక్ పెట్టేసేవాడు. అది ఆపరేషన్, డిక్టేటెడ్ ఆపరేషన్. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు అంటే గత 5 నుంచి 7 సంవత్సరాల నుంచి మేము ప్రాక్టీస్ చేసేది ఏంటంటేనండి, వీళ్ళల్లో ముందస్తుగానే మనం కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అనేది రికమెండేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అది అడ్వాన్స్డ్ స్టేజ్ 2 ఆర్ స్టేజ్ 3, ఏ స్టేజ్లో ఉన్న స్టేజ్ 3, ఈ 2 పరిస్థితుల్లోనూ ఈ 2 స్టేజెస్లోనూ ముందస్తుగా మనం కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ రఫ్గా ఒక 4 నుంచి 5 వారాలు ఈ ట్రీట్మెంట్ ఉండిద్ది. అది చేసుకుంటే కనుక ఈ స్ఫింక్టర్ మజిల్ అంటే ఆసనాన్ని మనం త్యాగం చేయాల్సిన అవసరం లేకుండా, పర్మనెంట్గా బ్యాగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, రెక్టమ్ పేగు వరకు కంప్లీట్గా దాన్ని నిర్మూలించుకుని పేగుని అటాచ్ చేసుకుని మళ్ళీ రిలేటివ్గా నార్మల్ లైఫ్ లీడ్ చేయగల పరిస్థితి తీసుకురాగలిగింది ఈ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అనే ట్రీట్మెంట్. అది కాకుండా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఈ కీమోథెరపీ పరంగా చూసుకున్నా మనకి చాలా అడ్వాన్స్డ్ మెడికేషన్స్ వచ్చినాయి. వాటితో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ రావడం. ఓకేనండి డాక్టర్ కిషోర్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధునిక జీవనశైలిలో సూపర్ ఫాస్ట్ ఫుడ్స్ అంటే మనకి బాగా డైజెస్ట్ కాని ఫుడ్స్ తినడం వల్ల కానీ ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా కోలోరెక్టల్ క్యాన్సర్స్ పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్లాస్టిక్స్ వినియోగం ఎక్కువ అవడం, యూజ్ అండ్ త్రో బాటిల్స్ని యూజ్ అండ్ త్రోనే చేయాలి కానీ అది రోజుల తరబడి అలా పెట్టి దానిలో వాటర్ తాగడం వల్ల కూడా ఈ క్యాన్సర్స్కి గురయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు అబ్జర్వ్ చేసుకుంటూ మోషన్లో రక్తం కనిపిస్తే మాత్రం ఎవరికి వాళ్ళు సొంతగా ట్రీట్మెంట్స్ లేకపోతే సొంత వైద్యం తీసుకోకుండా ఒకసారి అది ఎలాంటి కేసు, ఎలాంటి ఇన్సిడెంట్ అనేది తెలుసుకుని అవసరమైతే కొలనోస్కోపీ చేయించుకొని నిర్ధారించుకునే సమస్యను ఏంటో తెలుసుకుంటే ఒక్కోసారి పైల్స్కి వీటికి కోలోరెక్టల్ క్యాన్సర్స్కి కన్ఫ్యూజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి తొలి దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల అవగాహన పెంపొందించుకోవడం, మరి ముఖ్యంగా మార్చి నెల కోలోరెక్టల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ విషయాలన్నీ అపోలో హాస్పిటల్స్ కోలోరెక్టల్ సర్జన్ కిషోర్ ఆలపాటి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.